ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి యువబేరి సదస్సులకు అనూహ్యమైన స్పందన వస్తుంది. మొత్తం ఇప్పటి వరకు 3 ప్రాంతాల్లో యువబేరి కార్యక్రమం జరిగింది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో జరిగింది. ఈరోజు 4వ రోజు శ్రీకాకుళం జిల్లాలో టౌన్ హాల్లో యువబేరి కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా అధ్యాపకులు, నిరుద్యోగులు హాజరు కానున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి శ్రీకాకుళం ముఖద్వారమైనటువంటి రణస్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి యువబేరి కార్యక్రమం ఎలా జరగబోతుంది, యువబేరి ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వం బీజేపీ టీడీపీ ప్రభుత్వాల మీద ఏ విధంగా ఒత్తిడి తేనున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, యువబేరి కార్యక్రమం ఈరోజు ఎలా జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి రాక ప్రత్యేక హోదా కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏ స్థాయికి చేరుకోబోతుంది? ఈరోజు జరుగుతున్న ఈ యువబేరి కార్యక్రమం ద్వారా విద్యార్థులందరినీ ఉత్తేజపరిచి మనకి రావాల్సిన ఈ ప్రత్యేక హోదా కార్యక్రమంలో తప్పనిసరిగా సాధించే విద్యార్థులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, అన్ని ఉద్యోగస్తులకు కానీ, అందరికి కూడా, పరిశ్రమలకు కానీ మంచి జరుగుతుందనే మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఈ యువబేరి కార్యక్రమాన్ని చేసి పెట్టి దాని ద్వారాగా విద్యార్థులకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చి యువకులు తప్పనిసరిగా తయారయ్యి ఈ ప్రత్యేక హోదా గురించి పాటుపడాలి. దాని ద్వారాగా కానీ నిరుద్యోగ సమస్య, పరిశ్రమలు డబ్బులు పెట్టకుండా, రాష్ట్రాల నుంచి పైసా పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులతో పరిశ్రమలు రాయితీల ద్వారా పెట్టుకొని దాని ద్వారా కొంత నిరుద్యోగ సమస్య తీర్చుకోవడానికి, అలాగే వ్యవసాయదారులకు ప్రాజెక్టులు కట్టాలంటే దాని ద్వారాగా కూడా రాష్ట్రం ఈరోజు ఉంది కాబట్టి ప్రత్యేక హోదా ద్వారా దానికి కూడా 90% నిధులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకి వ్యవసాయదారులకు మంచి జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ రాయితీలు, మంచి శాలరీస్తో ప్రతి ఒక్క కుటుంబం ఒక మంచి సంక్షేమంగా బ్రతకడానికి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రత్యేక హోదా సాధించేంత వరకు జగన్మోహన్ రెడ్డి కానీ, అతని తాలూకా యువకులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నాం. ఈ ప్రత్యేక హోదా అనేది చాలా మంచి, మనకి రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరూ సన్నద్ధమై ఉండాలని మా ద్వారాగా కూడా, మీ ద్వారాగా కూడా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి ఆలోచన చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేక హోదాలో ఏ కార్యక్రమం ద్వారా చేయాలనుకున్నా మనం ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉద్యోగాలు మొత్తం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇంకే ప్రభుత్వం కానీ ఇచ్చిన ఉద్యోగాలల్లా ఈరోజు యువకులకు తీసేయడం జరుగుతుంది. దాని ద్వారాగా ఇంకా నిరుద్యోగ సమస్య పెరుగుతుందే కానీ నిరుద్యోగ సమస్య ఎటువంటి పరిస్థితుల్లో తీర్చడం లేదు. కాబట్టి ప్రతి ఒక్క యువకులు ఈ 2-3 సంవత్సరాల్లో కొన్ని వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, డిగ్రీలు చేసి, బీఎస్సీలు చేసి ఎంతోమంది బయటకు రావాల్సిన రోజులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఎక్కడ అవకాశం కల్పిస్తామని ఒక ఆలోచనతో తప్పనిసరిగా ముందు జాగ్రత్తతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ కార్యక్రమానికి వత్తాసు పలకాలని మా ద్వారా మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజానికి అంతా కూడా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా పొంది అభివృద్ధి చెందిన రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా సాధించాలని జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడతానని ఇందులో తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, అసలు ప్రత్యేక హోదా ఎందుకు అవసరం? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చనుంది? మన దేశంలో 17 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చారు. మన రాష్ట్రానికి విడదీసినారు కానీ ప్రత్యేక హోదాకి ఇక్కడ ఏవేవైనా నిధులు లేకుండా కనీసం ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఆఫీసులు కానీ ఏవి కానీ లేవు. ప్రత్యేక హోదా వస్తే 90% రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయదారులకు ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏవి కానీ కల్పిస్తారు. ముఖ్యంగా ఈ విద్యార్థులకి, నిరుద్యోగులకి సువర్ణ అవకాశం ప్రత్యేక హోదా వచ్చినప్పుడే అది న్యాయం జరుగుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కీలకమైన నిర్ణయం తీసుకొని మన 13 రాష్ట్ర జిల్లాలు పర్యటించి ఉత్తేజించి అందరికీ ఈ హోదా తాలూకు ప్రత్యేకత లక్షణాలు ఏమిటి, దాని తాలూకా ఉన్న ఎఫెక్ట్స్ ఏంటి, దాని తాలూకా లబ్ధి ఏంటి జరుగుతున్న ఉద్దేశం మీదే ఈ సమీకరణ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ ఈవేళ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 38 మండలాల నుంచి, ఈ మున్సిపాలిటీ నుంచి కూడా యువకుల్ని సమీకరణ చేసి విజయవంతంగా ఆయన ఈ పొలికేక అనేది రాష్ట్రం మొత్తం వినిపించి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రత్యేక హోదా మనం సాధిస్తాము, అది దానికి తిరుగులేదు. అందరూ మూకమ్మడిగా అందరము కూడా దీనికి
జై జగన్, జై జగన్. మీరు చెప్పండి, ప్రత్యేకంగా 13 జిల్లాల్లో తీసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వెనకబడి ఉంది. ఈ వెనకబడిన జిల్లాకి ప్రత్యేక హోదా వల్ల మీరు ఏం ఆశిస్తున్నారు? ఎంతైనా ప్రత్యేకవాది వెనకబడిన జిల్లా కనుక అవసరం ఉంటుంది. ప్రత్యేకవాది శ్రీకాకుళం తీర ప్రాంతం బాగా 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా బాగా బ్యాక్వర్డ్ ఏరియా జిల్లా. ఈ జిల్లాకి ప్రత్యేకవాదం ఎంతైనా అవసరం. విద్యార్థులకు కానీ పేద బలహీన బడుగు వర్గాలకు కానీ ప్రత్యేకవాదం వచ్చినప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిలుపునిచ్చినారో ఇది మంచి కార్యక్రమం, ప్రజలకందరికి ఉపయోగపడే కార్యక్రమం. విద్యార్థులు కానీ రైతులు కానీ మరి వ్యాపారవేత్తలు కానీ అందరూ కూడా దీనికి సంఘీభావం తెలుపుతున్నారు. మరి ఎక్కడ చూసినా ఇదే స్లోగన్, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకవాద గురించి చాలా ప్రయత్నాలు చేస్తాను. అతను మన సంఘీభావం తెలపాలని అందరూ కృతజ్ఞత ఉండి ప్రత్యేకవాద అవసరం అందరూ కోరుకుంటాను. శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పుడు రణస్థలం పరిస్థితి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు మేలు జరగాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా రావాల్సిందే. ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్తో పాటు పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకు మేలు జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ అందరిలోనూ స్పష్టమవుతుంది.